పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. ఇక్కడ ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటప్పుడు చాలా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ తోటి, అంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలతో మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలు చూస్తున్నటువంటి వారు ఇవి మీకు ఎంతవరకు మీకు వర్తిస్తున్నాయి అంటే మేము గోచారం ఆధారంగా తెలియజేస్తాము. దాదాపుగా అయితే 90% మెంబర్స్కి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా వర్తించడం లేదంటే వ్యక్తిగత జాతకం లేదన్న దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తద్వారా మేము ఇంకా అప్డేట్ చేసి ఇంకా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం నిరంతరం సేవ చేస్తూనే ఉంటాము. ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే, దశమ స్థానంలో రాహువు, చతుర్థంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, వీరికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా అజాగ్రత్తతో పనులు చేయకండి, శ్రద్ధతో చేయండి. ఒక చిన్న అశ్రద్ధ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో రవి బుధ గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి లాభాలు కూడా కలుగుతున్నాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొంచెం ఆశాజనకమైన ఫలితాన్ని పొందుతున్నప్పటికీ అదృష్టం దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయింది అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వీరికి ఏ విధంగా ఉంది అంటే ఈ పర్టికులర్ డేస్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు కూడా పాటించండి. 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:06 వరకు ఉండేటటువంటి కాలాన్ని కనుక పరిశీలిస్తే, సుమారుగా 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ సాయంత్రం వరకు ఉండేటటువంటి కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల కొద్దిగా నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే దురుసు ప్రవర్తనతో, అంటే కొంచెం తొందరపాటుతనంతో అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే స్పష్టత అనేటటువంటి లోపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శివనామస్మరణ, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాలను జపించడం వలన ఇక్కడ మీకు చాలా వరకు ఏర్పడినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అంటే అలానే ఈ జూన్ ఇంకొకటి ఏమిటంటే, ఈ 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలోనే మీకు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అంటే ఏ విధమైనటువంటి ఆలోచన అంటే మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1 వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని హఠాత్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఆకస్మికమైనటువంటి ధనయోగం కానీ, అంటే క్షణికమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు మీ 2వ స్థానం అంటే వాక్స్థానంలోనే బుధుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్స్ పైన బ్రహ్మాండమైనటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతూ ఉంటారు. అలానే అదే 2వ స్థానంలో రవి యొక్క ప్రభావం, అంటే సూర్యుడి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా సోదరులతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక్కడ అలానే ఈ 18వ తేదీన ఎవరైతే పసుపును దానం చేస్తారో అటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. 18వ తేదీ రాత్రి 6:41 నుంచి 20వ తేదీ రాత్రి 9:41 మధ్యలో ఉండేటటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు కలుగుతూ ఉంటాయి. అంటే విపరీతమైన శ్రమ చేయటం కానీ,
దాని తగిన ఫలితాన్ని పొందలేకపోవటం కానీ, మానసికమైనటువంటి స్థితి కూడా కొద్దిగా అలజడుతో ఉండటం కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కుజుడు పుబ్బా నక్షత్రంలో సంచరించేటప్పుడు అసలు సులభంగా వచ్చేది ఏమిటంటే కోపం. ఇక్కడ వృషభ రాశి వారు పర్టికులర్గా 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తేలిగ్గా కోపం రావటం, దానివలన కొన్ని సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అలానే శుక్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శృంగార జీవితంలో కూడా ఆకర్షణగా ఉండటం కానీ, లోతైనటువంటి బంధాలు అంటే కొంచెం చాలా డీప్గా వెళ్ళటం, కొన్ని రకాలైనటువంటి పరాభవాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఇక్కడ మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. దాంపత్య జీవితంలో పాత విషయాలు తలుచుకొని కొంచెం గందరగోళం ఏర్పడేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 20వ తేదీ రాత్రి 9:41 నుంచి జూన్ 22వ తేదీ రాత్రి 11:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ అంటే భావోద్వేగాల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో గురుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏ పని మొదలుపెట్టినా సరే చాలా పక్కా ప్లానింగ్ తోటి 100% సక్సెస్ అయ్యేట విధంగా ఇక్కడ మీరు చేస్తూ ఉంటాడు. ఇంకా శుక్రుడు కూడా కృత్తికా నక్షత్రంలోనే ఉన్నటువంటి కారణం చేత చక్కటి ప్రవర్తన కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలికమైన శుభ ఫలితాలు కూడా ఇక్కడ మీరు పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఈ జూన్ 22వ తేదీ రాత్రి 11:03 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ సమయంలో ధన సంబంధమైనటువంటి విషయాలు కానీ సంబంధమైనటువంటి విషయాలు మీ యొక్క మాటల శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ మీకు బుధుడు పునర్వసు నక్షత్రం చివరి భాగంలో ఉన్నటువంటి కారణం చేత వాణిజ్యపరమైనటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా మీకు విస్తరిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. గురుడు కూడా మిథున రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీ యొక్క అభిప్రాయాలను ఎదుటివారికి స్పష్టంగా తెలియచేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ఇక్కడ మీకు ఆర్థిక వృద్ధి కలుగుతూ ఉంటుంది. వాక్చాతుర్యంతో ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగం చేసేటటువంటి వారికి ఇతరుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైన సంప్రదింపులు చక్కగా జరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీకు ఈ జూన్ 24వ తేదీ రాత్రి నుంచి జూన్ 24వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ రాత్రి 1:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ ధైర్య సాహసాలతో చర్చలు జరపడం కానీ, ఇతరుల వలన అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందించడం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీకు బుధుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించినటువంటి కారణం చేత సాంకేతిక రంగాలలో ఉండేటటువంటి వారి యొక్క మేధస్సు బ్రహ్మాండంగా పెరుగుతుంది. దాంతోపాటు మిత్రుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ఇక్కడ మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యంతో కార్యాచరణ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ప్రయాణాల ద్వారా అనుబంధాలు కూడా బలపడుతూ ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పాలి. జూన్ 26వ తేదీ రాత్రి 1:49 నుంచి జూన్ 29వ తేదీ ఉదయం 6:34 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ఇది కొద్దిగా అసౌకర్యంగా ఉండేటటువంటి స్థితి అని చెప్పాలి. ఇంటి విషయాల్లో కలహాలు కానీ, అక్కడ కుజకేతు గ్రహాల యొక్క కలయిక వలన కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా తొందరపాటు చర్యలు పనికిరావు. కుటుంబ సంబంధాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కలుగుతూ ఉన్నాయి. చేసేటటువంటి ప్రయత్నాలలో కొద్దిగా అర్థాంతంగా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యాష్టకం చదవటం అనేటటువంటి చాలా మంచిది. లేదా మీకు దగ్గరలో కనుక ఏదైనా దేవాలయంలో కనుక అన్నదానం జరుగుతూ ఉంటే వారికి చింతపండును దానంగా ఇవ్వటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 29వ తేదీ ఉదయం 6:34 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే మేధస్సు పెరుగుతుంది. ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ధనయోగాలకు పెట్టుబడులకు ఇది సరైన సమయం అని చెప్పాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి భావన కూడా పెరుగుతుంది. అనేక రకాలైన శుభయోగాలు శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కొంచెం ఈ మాసం ద్వితీయ పక్షంలో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రతికూలతలు అనేటటువంటి కనిపిస్తున్నటువంటి కారణం చేత ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే తద్వారా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఫలితాలు పొందుతారు. శుభం.